జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి నేను మాట్లాడుతున్నా. ఈరోజు మా కాలేజీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ అంటే రంగోలీ కార్యక్రమం జరిగింది. మా కాలేజీలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముందు, హాలిడేస్ ముందు సంక్రాంతి పండుగకు సంబంధించి రంగోలీ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మేము ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా కాలేజ్ తరపున ప్రతి ఒక్క స్టూడెంట్స్ రంగోలీలో చాలా బాగా రంగోలీని ప్రదర్శించడం జరిగింది. అయితే సంక్రాంతి గురించి అంటే ఫస్ట్ భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు చాలా పవిత్రమైన రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వ్యవసాయదారులు ఇంట్లో వచ్చిన పంటలను సంబంధించి పంటలను వచ్చిన ధాన్యాన్ని పాయసంగా వండేసి భోగి రోజు పాయసంగా వండేసి దేవతలకి ప్రసాదంగా సమర్పించడం జరుగుతుంది. సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ముగ్గులు కార్యక్రమాలు అవన్నీ చేసుకొని పిండి వంటలతో స్టార్ట్ చేయడం జరుగుతుంది సంక్రాంతి పండుగను. కనుమ రోజు పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువులను కడిగేసి పూజలు చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ అనేది మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. 3 రోజుల పండుగలలో విలేజ్లో పెద్ద ఆనందకరంగా జరుపుకోవడం జరుగుతుంది. సిటీలో ఉన్న వాళ్ళందరూ సంక్రాంతి హాలిడేస్ అప్పుడే ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర అన్ని కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. సిటీలో ఉన్న ప్రజలంతా పల్లెటూరికి చేరడము, ప్రతి ఒక్క పండుగ దసరా పండుగ తర్వాత సంక్రాంతి పండుగ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు రాష్ట్రాలకి సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.